దేశార్థిక చరిత్రలో ఎన్నడూ మర్చిపోలేని ఘటన. ఒకప్పుడు దేశాన్ని కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ రహస్యంగా విదేశాలకు బంగారం పంపించాల్సి వచ్చిన పరిస్థితి. 1991లో భారత్ దివాళా అంచుకు చేరినప్పుడు 47 టన్నుల బంగారాన్ని ఇంగ్లాండ్కు ఎయిర్లిఫ్ట్ చేసి అత్యవసర రుణం తీసుకుంది దేశం. ఇప్పుడు మళ్లీ గోల్డ్ కొనుగోళ్లు తగ్గించాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడంతో 1991వ సంక్షోభం మరోసారి చర్చకు వస్తోంది. అసలు అప్పట్లో ఏమైంది, ఎందుకు బంగారం విదేశాలకు పంపాల్సి వచ్చింది, ఆ ఆపరేషన్ ఎలా సాగింది, ఈ కథనే ఇప్పుడు స్పెషల్ ఎడిషన్లో చూద్దాం. 1991 భారత ఆర్థిక వ్యవస్థ చరిత్రలో అది ఒక చీకటి సందర్భం. దేశ విదేశీ మారక నిల్వలు పూర్తిగా క్షీణించిపోయాయి. ఒక్క వారం దిగుమతులు చేసుకునేంత విదేశీ ద్రవ్యం కూడా ప్రభుత్వ ఖజానాలో లేకుండా పోయింది. గల్ఫ్ యుద్ధం కారణంగా చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల నుంచి వచ్చే డబ్బు తగ్గిపోయింది. ఇక రాజకీయ అస్థిరతతో విదేశీ పెట్టుబడిదారులు కూడా భారత్పై నమ్మకం కోల్పోయారు. దేశం దివాళా దిశగా వెళుతోందని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ ముందు ఒకే ఒక మార్గం కనిపించింది: దేశ బంగారాన్ని తాకట్టు పెట్టి విదేశీ రుణం తెచ్చుకోవడం. భారత్లో బంగారం అంటే కేవలం ఆభరణమే కాదు, అది భావోద్వేగం, భద్రత, గౌరవం. అలాంటి బంగారాన్ని విదేశాలకు పంపించాల్సి రావడం దేశానికి అవమానంగా చాలా మంది భావించారు. కానీ దేశాన్ని కాపాడాలంటే ఆ నిర్ణయం తప్ప మరో దారి లేకుండా పోయింది. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఎస్ వెంకట్రామన్ ఆధ్వర్యంలో అత్యంత రహస్యంగా ఈ ఆపరేషన్కు ప్లాన్ రూపొందించారు. మొదటగా స్వాధీనం చేసుకున్న 20 టన్నుల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విదేశీ బ్యాంకులకు తాకట్టు పెట్టారు. దాంతో సుమారు $215 మిలియన్ సమీకరించారు. కానీ అది సరిపోలేదు. ఆ తర్వాత ఆర్బీఐ స్వంత బంగారాన్ని కూడా విదేశాలకు పంపాలని నిర్ణయించారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్లతో చర్చలు జరిగాయి. లండన్ గోల్డ్ డెలివరీ స్టాండర్డ్స్కు సరిపడేలా బంగారాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేశారు. బంగారాన్ని తూకం వేయడం నుంచి ప్యాకింగ్, ఇన్సూరెన్స్, రవాణా వరకు ప్రతి ప్రక్రియను అత్యంత రహస్యంగా నిర్వహించారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక భద్రత మధ్య ఆర్బీఐ వాహనాల్లో ముంబై విమానాశ్రయానికి బంగారం తరలించారు. ఇది సాధారణ ఆర్థిక లావాదేవీ కాదు, ఒక సీక్రెట్ నేషనల్ సెక్యూరిటీ ఆపరేషన్లా సాగింది. 1991 జూలై 4 నుంచి అసలు ఆపరేషన్ ప్రారంభమైంది. ముంబైలోని ఆర్బీఐ వాల్ట్ల నుంచి 4 విడతల్లో మొత్తం 46.91 టన్నుల బంగారాన్ని విమానాల ద్వారా ఇంగ్లాండ్కు తరలించారు. భారీ భద్రత మధ్య బులియన్ వ్యాన్లలో బంగారం ఎయిర్పోర్ట్కు చేరింది. కొన్ని కాన్వాయ్లలో టైర్ పంచర్స్ అవుతుందేమోనన్న భయంతో మధ్యలో ఆపాల్సి వచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. మొత్తం ఆపరేషన్ను ప్రభుత్వం చాలా రహస్యంగా ఉంచాలని భావించింది. కానీ జూలై 8న ఒక ఇంగ్లీష్ పత్రిక ఫ్రంట్ పేజీలో ఈ వార్త బయటపడింది. విమానంలోకి బంగారం పెట్టెలు ఎక్కిస్తున్న ఫోటోలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. భారత్ బంగారం విదేశాలకు పంపింది అనే వార్త ప్రజలను తీవ్ర షాకు గురిచేసింది. దేశ ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అప్పుడే సామాన్యులకు అర్థమైంది. అయితే ఆ నిర్ణయం వల్లే భారత్ తక్షణ సంక్షోభం నుంచి బయటపడగలిగింది. సుమారు $405 మిలియన్ అత్యవసర రుణం భారత్కు లభించింది. ఈ బంగారం తాకట్టు ఘటన కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, భారత ఆర్థిక విధానాలనే మార్చివేసిన టర్నింగ్ పాయింట్. 1991లో అధికారంలోకి వచ్చిన పివి నరసింహారావు ప్రభుత్వం అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్తో కలిసి సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. లైసెన్స్ రాజ్కు ముగింపు పలికింది. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచింది. ప్రైవేటీకరణ, లిబరైజేషన్, గ్లోబలైజేషన్ దిశగా భారత్ను నడిపించింది. ఒకప్పుడు దిగుమతులకు డబ్బులు లేక బంగారం పంపించిన భారత్ ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటిగా ఎదిగింది. 2026 నాటికి ఆర్బీఐ వద్ద 880 టన్నులకు పైగా బంగారం నిల్వ ఉంది. అందులో ఎక్కువ భాగం ఇప్పుడు భారత్లోనే నిల్వ ఉంచుతోంది. అంటే 1991లో దేశాన్ని అవమానానికి గురిచేసిన సంక్షోభమే తర్వాతి దశలో భారత్ను ఆర్థిక శక్తిగా మార్చిన మలుపుగా మారింది. ఇప్పుడు మళ్లీ బంగారం చర్చల్లోకి రావడానికి మరో కారణం ఉంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో భారత్ దిగుమతి బిల్లు మళ్లీ భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యవసరం లేకపోతే బంగారం కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంధన వినియోగం తగ్గించాలని, అవసరం లేని విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. 1991లో కూడా గల్ఫ్ యుద్ధమే భారత ఆర్థిక సంక్షోభానికి పెద్ద కారణమైంది. ఇప్పుడు కూడా అంతర్జాతీయ యుద్ధాల ప్రభావమే భారత్పై పడుతోంది. అయితే ఒక పెద్ద తేడా ఉంది. అప్పటి భారత్ బలహీన ఆర్థిక వ్యవస్థ, ఇప్పటి భారత్ ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న ఆర్థిక శక్తి.
1991 ఘటన ఇప్పటికీ ఓ హెచ్చరికలా నిలిచిపోయింది. విదేశీ మారక నిల్వలు, దిగుమతులు, బంగారం వినియోగం దేశ ఆర్థిక భద్రతకు ఎంత కీలకమో గుర్తు చేసే చారిత్రక సంఘటనగా మిగిలిపోయింది.